స్థానిక పోరుకు ఫైనల్ టచ్. రిజర్వేషన్ల ఏర్పాట్లపై నేడే తుది నిర్ణయం. మరోవైపు ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. 15 లేదా 16న ఎన్నికల షెడ్యూల్. ఏకగ్రీవాలకిక చెల్లు. అభ్యర్థిగానే నోట. 4 రోజుల్లోనే రిజర్వేషన్స్ ఫైనల్. సో మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ కూడా గ్రామాలలో సర్పంచుల పదవులు ఎప్పుడు ముగిసి కూడా దాదాపు ఒక సంవత్సరం అయితే కావస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయంటూ కూడా గ్రామ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా, లేదంటే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మరి దీని మీదనే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఒక క్యాబినెట్ భేటీ అయితే అవడం జరుగుతుంది. సో అసలు దాని మీద ఎలా చర్చించనున్నారు, రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయి, అండ్ ఎన్నికల షెడ్యూల్స్ కూడా 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారనేది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. దీనికి మంత్రులు, కీలక అధికారులు కూడా హాజరు కానున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం సైతం పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఈ 3 సమావేశాలు ఒక రోజున స్థానిక ఎన్నికలపై జరుగుతుండడంపై గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు కూడా సైతం హాజరవనున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల కోసం, ఎన్నికల కోసం చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా డెడికేషన్ కమిషన్ నివేదిక, ఇతర అంశాలతో పాటు ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేషన్ కమిషన్ నివేదికను కోర్టుకు అందించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ అన్ని విధాలుగా సహకరించేలా సీఎం రేవంత్ ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు కొలువుదీరగానే కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలకు మరింత అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. లోకల్ పోరులో ప్రధాన ఘట్టమైన రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులను కూడా శిక్షణ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అయితే నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీటీసీఓలు, డిపిఓలు, ఆర్డీఓలకు స్థానిక ఎన్నికలపై శిక్షణతో పాటు అవగాహన కల్పించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ ప్రారంభం కానుంది. ఆ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ వారికి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేట్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో రిజర్వేషన్లకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లకు, ఇతర జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చి రిజర్వేషన్ ఎలా అమలు చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, జిల్లా స్థాయిలో ఎలా వ్యవహరించాలి, జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు, ఏ రిజర్వేషన్ ఫస్ట్ తీయాలి అనే అంశాలపై సంపూర్ణంగా అవగాహన కల్పించనున్నారు. పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా తమకు అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు చేయాలనే పద్ధతిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. 2013లో పోలింగ్ శాతం పెంచడానికి నోటాను ప్రవేశపెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా కనీసం నోటాకు ఓటు వేయాలన్నది కోర్టు ఉద్దేశం. అయితే నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించడం లేదు. గతంలో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ఈసీలు నోటాను ఒక కల్పిత క్యాండిడేట్గా గుర్తించాయి. దీని ప్రకారం ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు వస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా పలు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టును వేలం వేస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ సైతం మొదలైంది. దీనికి చెక్ పెట్టే ప్రతి గ్రామంలో ఎన్నిక నిర్వహించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకునేందుకు ఈసీ బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మాసబ్ ట్యాంక్లోని ఈసీ ఆఫీసులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి ముకుదిని అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. ఇందులో ఎన్నికల ఏర్పాట్లతో పాటు పొలిటికల్ లీడర్ల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంది. ఈ నెల 15న లేదా 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుండడంతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నికలు తథ్యమని తేలడంతో గ్రామ, మండల స్థాయి నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
ఇన్నాళ్ళు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అని ఎదురు చూసిన నేతలు ఇప్పుడు తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందా లేదా, ఒకవేళ పార్టీ టికెట్ వచ్చినా గెలుస్తామా అనే భయాందోళనలో ఆశావాహులున్నారని టాక్. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడాలని నిర్ణయించుకున్న నేతలు మాత్రం ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓటర్లను ప్రభావితం చేసేవారిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో జరిగే శుభ అశుభ కార్యాలకు కూడా నేతలు పోటీ పడి మరి వెళ్తున్నారు. సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నేతలను కలుస్తూ తమ పరిధిలోని ఆలోచనలను పంచుకుంటున్నారు. ఇక అధికార పార్టీ నుంచి టికెట్ రాకపోతే పార్టీ మారడం, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధమంటున్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన నోటా రూల్స్ గురించి తెలియక కొందరు సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. జనాభా లెక్కలను పరిగణంలోకి తీసుకున్న నాయకులు తమ గ్రామం ఎంపీటీసీ దేనికి రిజర్వేషన్ అవుతుందో ముందే అంచనా వేస్తున్నారు.